హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఇది ఇన్వర్టర్ బ్యాటరీ అనమాట. మన కాకినాడ నుంచి ఒక కస్టమర్ కాల్ చేసి పవర్ పోయిన వెంటనే ఇన్వర్టర్ ఆఫ్ అయిపోతుంది, అలాగే బ్యాకప్ కూడా రావట్లేదని చెప్పడం జరిగిందనమాట. వీళ్ళు చూసినట్టయితే మనకి బ్యాటరీ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో రెండు, వాటికి మొత్తం రెస్ట్ పట్టేసి కార్బన్ టైపులు ఇలా పట్టేసాయన్నమాట. ఇది ఈ యొక్క బ్యాటరీకే కాదు, ప్రతి ఒక్క ఇన్వర్టర్ బ్యాటరీ నెక్స్ట్ వచ్చేసి కార్స్లో ఉన్న బ్యాటరీస్ కూడా ఇలాగే జరుగుతుంది. స్టార్టింగ్ స్టేజ్లోనే వీటిని క్లీన్ చేసుకోవాలన్నమాట. వీటిని క్లీన్ చేయకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే బ్యాటరీ అనేది ఛార్జ్ అవ్వదు. మనకి యూపీఎస్లో 3 days to 4 days ఛార్జింగ్ సింబల్ చూపించినా సరే మనకి బ్యాకప్ అనేది రాదనమాట ఇన్వర్టర్ పవర్ పోయిన వెంటనే. కాబట్టి మనం క్లీన్ చేసుకొని మొత్తం మనకి వీటికి ఏవైతే ఉన్నాయో లెగ్స్ కూడా వాటిలో కూడా లెగ్స్ ఇరిగిపోయినాయి అనమాట. నట్ అండ్ బోల్ట్స్ కూడా మొత్తం తినేయడం అయితే జరిగింది ఆ రెస్ట్ అనేది. అలా జరిగినప్పుడు మొత్తం కూడా మనకి క్లీన్ చేసుకొని ఇలా కనెక్ట్ చేసుకున్నట్టయితే వితిన్ సెకండ్స్లో మనకి ఛార్జ్ అనేది అయ్యి పవర్ పోయిన అంటే బ్యాకప్ అనేది నిలబడుతుంది అనమాట. అలాగే వీటికి వ్యాజిలైన్ 10 రూపీస్ వ్యాజిలైన్ ఉంటుంది. వ్యాజిలైన్ కూడా రాసినట్టయితే మనకి ఛార్జింగ్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది. అలాగే ఎవ్రీ 3 months కానీ 6 months కానీ వాటర్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాటర్ అనేది లేదంటే మళ్ళీ మనకి ఛార్జ్ అనేది అవ్వదనమాట. యూపీఎస్లో మనకి మళ్ళీ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి 3 months కానీ 6 months కానీ వాటర్ కూడా చెక్ చేసుకొని మనం టైం టు టైం వేసుకున్నట్టయితే మనకి ఇన్వర్టర్కి లైఫ్ టైం అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే మీకు వీడియోస్తో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.